నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో కవిత ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అది ఈడీ కస్టడీలో. బట్ ఇప్పుడు సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకుంది, అరెస్ట్ చేసింది అని చెప్పేసి అని సిబిఐ అధికారికంగా తేల్చడం జరిగింది, ప్రకటించింది కూడా. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది, కస్టడీలోకి తీసుకొని తీహార్ జైలుకి కూడా పంపించింది కవితని. కానీ ఇప్పుడు మళ్ళీ మధ్యలో సిబిఐ వచ్చి రోజ్ ఎవెన్యూ కోర్టులో మేము విచారించడానికి పర్మిషన్ కావాలి కవితని అడగడం జరిగింది కోర్టుని. సో అది ఇవ్వడం, ఇప్పుడు ఈడీ కస్టడీ నుంచి సిబిఐ అరెస్ట్ చేసింది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సిబిఐ కూడా అధికారికంగా ప్రకటించింది కవితను మేము అరెస్ట్ చేశాము అని. అంటే ఆల్రెడీ ఈడీ కస్టడీలోకి తీసుకున్నప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు వేరొకరి దగ్గర నుంచి సిబిఐ కూడా ఇలా ఇద్దరు ఒకటేసారి ఒకే వ్యక్తిని ఒకటే కేసుకు సంబంధించి అరెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కవిత అరెస్ట్ అయి రేపటికి 15వ తారీఖుకి 2వ నెల, మార్చి 15 ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అంటే 25 రోజులు, మనకి సెకండ్ మంత్ వస్తుంది. 2వ నెల రాకుండానే రెండోసారి అరెస్ట్ చేశారు. 2వ నెల రాకుండానే రెండో ఏజెన్సీ అరెస్ట్ చేసింది. అంటే మొదటి అరెస్టు ఈడీ చేస్తే ఇప్పుడు అరెస్టు సిబిఐ చేసింది అనమాట. అంటే ఉచ్చు మీద ఉచ్చు, ఏ విధంగానూ ఇంకా తప్పించుకుపోవటానికి వీల్లేనట్లుగా ఇవాళ కవిత చుట్టూ ఉచ్చులు బిగుస్తున్నాయి దర్యాప్తు ఏజెన్సీలు. ఎందుకంటే వాళ్ళు ఆ నేరంలో తీవ్రతను అంతగా చూస్తున్నాయి ఏజెన్సీలు. ఢిల్లీ మద్యం కేసు అనేది ఇవాళ అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ కేసు పైన కూడా దర్యాప్తు ఏజెన్సీలు ఇంత పకడ్బందీగా, ఇంత టైట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మనం గతంలో ఇలాంటి పొలిటికల్ కేసెస్ చాలా చూసాం. ఇది లాలూ ప్రసాద్ గడ్డి దాణా కుంభకోణం కానీ, లేకపోతే ఇంకా మన ఓంప్రకాష్ చౌతాలా ఆ టీచర్ పోస్టులో ఆ స్కామ్ మీద ఉంటుంది. అనేక కేసుల్లో అనేక మంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళ వారసులు కానీ ఇరుక్కున్న పరిస్థితుల్లో దర్యాప్తు ఏజెన్సీలు అరెస్ట్ చేయటము, జైళ్ళకు పంపటం మనకు తెలిసినా కూడా వాళ్ళందరిపైన లేనటువంటి టైటింగ్ కవిత పైన. ఎందుకని? ఈమె అక్కడ కింగ్ పిన్. ఓకే, ఏది ఢిల్లీ మద్యం కేసులో కవిత సౌత్ గ్రూప్లో కింగ్ పిన్గా, ఆమె ద్వారానే 100 కోట్లు మారాయి అనే దాంట్లో అప్రూవర్స్ అందరూ కూడా ఇచ్చిన వాంగ్మూలాలు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అటు కవిత ఎవరినైతే నమ్మిందో వాళ్ళు ఇచ్చారు అప్రూవర్గా మారి. ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు, ఆ తర్వాత రామచంద్ర పిళ్ళే కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఆయన ఇంకొక వాళ్ళ చుట్టం కూడా శ్రీనివాసరావు. ఇప్పుడు ఇదేంటి మాగంటి, ఇప్పుడు వాళ్ళున్నారు కదా మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి కొడుకు, అతను అప్రూవర్గా మారిన దీంట్లో కవిత ఏమని చెప్పింది? ఆ మధ్య కూడా కోర్టుగా హాజరుపరిచినప్పుడు ఆమె వెళ్తూ మాట్లాడుతూ ఈ ఛానల్స్ ఉద్దేశించి అప్రూవర్గా తను మారే ప్రసక్తే లేదు, నా పైన ఎంత ఒత్తిడి తెచ్చినా కడిగిన ముత్యంలా బయటకు వస్తా, నేను మాత్రం అప్రూవర్గా మారను అన్న దీంట్లో ఆ తర్వాత ఆమె ఏమీ సహకరించట్లేదు దర్యాప్తు ఏజెన్సీకి. కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీ సీఎంని నిన్న లేటెస్ట్గా మనం విన్నాం. ఏంటి? హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, చేసిన వ్యాఖ్యానాలు ఏంటి? సీఎం అయితే గొప్ప ఏంటి అని. సీఎం అయితే ఎవరికి గొప్ప? అరెస్ట్ చేయకూడదనే ఉందా సీఎంని? సీఎం అవినీతికి పాల్పడినప్పుడు మరి దర్యాప్తు ఏజెన్సీలు అరెస్టు చేస్తాయి అంటూ కూడా సీరియస్ కామెంట్స్ చేసిందనమాట. అంటే ఏ పోస్టుకి కూడా, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రికి కావచ్చు, చట్టం ఏమీ ఇవ్వదు కదా ప్రత్యేక రక్షణలు, ఒక్క రాష్ట్రపతికి తప్ప. ఆయన ఏంటి? ప్రథమ పౌరుడిగా ఆయన పదవిలో ఉన్నంత వరకే ఆయనకు ఆ వెసులుబాటు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా ఇంకో కామెంట్ చేసింది కోర్టు. ఏమని? అప్రూవర్ని తప్పుపట్టారంటే మీరు కోర్టును తప్పుపట్టినట్టు,
జడ్జిని తప్పుపట్టినట్టు, జడ్జిమెంట్ని తప్పుపట్టినట్టు. అంటే అప్రూవర్కి ఎంత ఇది ఇచ్చిందో విలువ కోర్టు ఆ ఒక్క కామెంట్లోనే తెలుస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. ఒప్పుకున్న నేరాన్ని వీళ్ళు ఏం చేశారు, ఎందుకు ఆ నేరం చేయాల్సి వచ్చింది అనేది చెబుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేయటము, అసలు నేరస్తుల్ని బయటపెట్టేటటువంటి సహకారం వాళ్ళు ఇచ్చారు. నేర పరిశోధన సంస్థకు, న్యాయస్థానానికి వెసులుబాటు వాళ్ళు కల్పించినందుకు సాఫ్ట్ కార్నర్ ఎవరికి, అప్రూవర్ పట్ల. మనం అక్కడ ఒక అప్రూవర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, దస్తగిరి, వివేక హత్య కేసులో. అతన్ని చెడు కూడా ఆడుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. ఏమని, హంతకుడిని సపోర్ట్ చేస్తోంది సునీత. అప్రూవర్ హంతకుడైనా కూడా దస్తగిరి అప్రూవర్ అయినప్పుడు అప్రూవర్కి ఇచ్చిన విలువ అది ఏది, పశ్చాత్తాపం లేదు, అసలైన నేరస్తుల్ని పట్టించడంలో ఇస్తున్న సహకారం. అక్కడ అప్రూవర్ పట్ల సాఫ్ట్ కార్నర్ అన్నమాట. ఇక్కడ కూడా ఈ అప్రూవర్స్ ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలాల వల్ల కవిత చుట్టూ ఉచ్చులు బిగిస్తాయి. ఇప్పుడు స్వల్ప మొత్తమే 100 కోట్లు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు అంటారు. లేకపోతే అసలు సిబిఐ ఛార్జ్ షీట్లోనే ఆయన పైన 42,000 కోట్లని నీకు అఫిడవిట్ కూడా వేసిందంటే ఎక్కడ 42,000 కోట్లు? ఇది మరి కవితది 100 కోట్లేగా అనుకోవచ్చు నువ్వు. ఆ మాటకు వస్తే మరి లాలూ ప్రసాద్ కూడా తక్కువే. గడ్డి స్కామ్ ఎంత, అది 63 కోట్లు ఎంత ఉంటుంది. అయితే మాత్రమేమి జైలుకి వెళ్ళాడా? ఆయన కెరీర్ అంతా దెబ్బతింది కదా. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అంటే నీకు అసలు దేశంలోనే మరి ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తి, కింగ్ మేకర్గా 2nd ప్లేస్లోకి వచ్చేసినాడు. అసలు బీజేపీకే కొరుకుడు పడినవాడు, అద్వానీని అరెస్ట్ చేసినవాడు రథయాత్రలో. ఎవరు? లాలూ ప్రసాద్. అలాంటి లాలూ ప్రసాద్ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుని విచారణలు, జైళ్ళు, ఆయన ఎలా డౌన్ఫాల్లో మనం చూసాం. ఆఫ్కోర్స్ ఆయన పిల్లలు ఎక్కి రావచ్చు. తేజస్విని, అతను యాదవ్, తేజస్వి యాదవ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఇవాళ కవిత యొక్క ఈ పరిస్థితి అరెస్ట్ మీద అరెస్ట్, ఈడీ కేసు, సిబిఐ కేసు. ఈడీ అరెస్ట్ అయి తిహార్ జైల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉన్నటువంటి ఆమెని కోర్టు ద్వారా సిబిఐ తెచ్చుకుంది ఆర్డర్. ఏమని, వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అని వెళ్ళారు సిబిఐ వాళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా వెళ్ళి ఎంక్వైరీ చేశారు. కోర్టు ఇచ్చింది కదా పర్మిషన్. జైలుకి వెళ్ళి నిన్న ఎంక్వైరీ చేస్తూ, ఎంక్వైరీకి మరి ఆమె సహకరించిందా? సహకరిస్తే అరెస్ట్ దాకా రాదు. సహకరించలేదు కాబట్టి అరెస్ట్ చేసి పారేశారు. అరెస్ట్ చేసినా అక్కడే కంటిన్యూ అవుతుంది, అండర్ ట్రయల్ ప్రిజనరే కాబట్టి మళ్ళీ ఇంకా రిమాండ్, మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఆమె బయటికి రావాలి? మొన్న కూడా మనం చూసాం, ఏది బెయిల్కి వేసిన దాంట్లో 4 పేజీలు ఆమె రాసిన లేఖని ఆమె న్యాయవాదులు విడుదల చేశారు. తను అదే వాదన, ఏది అందులో కూడా ఏమని, తనకేమీ తెలియదని, తను అసలు నేరమే చేయలేదని, తన బిడ్డ ఏదో పరీక్షలు, ఆ కుర్రాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 2nd సన్ రాస్తున్నాడు కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి తల్లి అనే గ్రౌండ్స్ మీద హ్యుమానిటీ ఏదో చూపించమన్నా వర్కౌట్ కాల. ఎందుకంటే పిల్లాడి చదువులు చూసుకోవటానికి వాళ్ళ తాత ఉంటాడు, వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడంట, ఎల్డర్ బ్రదర్ ఇంకొకళ్ళు, ఇంజనీరింగ్ అయితే చదువుతున్నట్టున్నాడు, 22 ఇయర్స్ అతను. వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇంకా అక్కడ తల్లి సెంటిమెంటు వాడాలని చూసినా భంగపడింది. దట్టు కూడా తను ఇక్కడ కాదు చదివేది, అబ్రాడ్లో చదువుతున్నాడు అనేది కూడా టాక్ ఒకసారి. నెక్స్ట్ ఏంటి, అసలు నీకు సిసోడియా తెలుసు కదా, ఫస్ట్ అరెస్ట్ డిప్యూటీ సీఎం ఢిల్లీ మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఆయన భార్య అసలు తీవ్ర అనారోగ్యం, ఆమెకి ఏజ్ కూడా ఎక్కువ, వాళ్ళంతా కూడా ఒక ఏజ్ దాటిన వాళ్ళు. తన భార్య హార్ట్ స్ట్రోకు, బైపాసు, మరి చనిపోయే పరిస్థితి కూడా ఉన్నా కూడా మరి పర్మిషన్ ఇవ్వడానికి ఆయన చాలా నెలలు వేచి చూడాల్సి వచ్చింది. ఏది బెడ్ రిడెన్, ఐసీయూలో ఉన్న భార్యను చూడటానికి కూడా ఇవ్వటానికి పర్మిషన్ కోర్టు అంత ఆలోచించినప్పుడు పిల్లాడి చదువు ఎగ్జామ్స్ ఇవ్వమంటే ఇస్తారా? అక్కడ కూడా
నీకు బూమ్రాంగ్ అయింది. ఎవరిది? కవిత పిటిషన్. ఇది ఒకటేనమ్మా, ఇప్పటికైనా కేసీఆర్ మాట్లాడుకోవాలి. ఓకే, కేంద్రంలో పెద్దలతో మాట్లాడుకుంటే సెటిల్మెంట్ రావాలి. సెటిల్మెంట్ ఇప్పుడు ఏంటి, ఆయన కొరుకుడు పడని పరిస్థితుల్లో ఇవాళ కేంద్రం బీజేపీ, మనం గత ఎన్నికల్లో మేము తెలంగాణలో దెబ్బతింటానికి కారణం కవితే. అసెంబ్లీ ఎన్నికల్లో అసలు బీజేపీ గెలవాల్సింది కదా, కాంగ్రెస్ కాదు కదా, రేవంత్ కాదు కదా ముఖ్యమంత్రి కావాల్సింది. బీజేపీ చేసిన తప్పిదాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ బలపడింది. రేవంత్ ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయిపోయాడు. సడన్ రైజ్ అన్నమాట. బండి సంజయ్ కదా కావాల్సినాడు ముఖ్యమంత్రి. వాళ్ళు గనక బండి సంజయ్ని మార్చకుండా ఉంటే, కవితను అప్పుడే అరెస్ట్ చేసి ఉంటే నీకు వారు ఎలా ఉండేది, ఇంకో రకంగా ఉండేది. అప్పుడు చేసిన తప్పుని సరిదిద్దుకోవటం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో చక్కదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా కవిత అరెస్ట్. అవును, కవితకి అయితే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అక్కడ పడ్డమే కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దెబ్బ మీద దెబ్బ పడుతుందనే అర్థం చేసుకోవాలి. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అరెస్టుతోనే గెలిచేస్తుందా? అంటే ఇక్కడ నువ్వు చూడాల్సింది ఇటు అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుపోయిన నాయకుల అరెస్టులు, మరోవైపు అధికార పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలు. అంటే అక్కడ కవిత మీద ఇలాంటి ఒక అరెస్ట్ మీద ఇంకొక అరెస్టు, మళ్ళీ తిహార్ జైలుకి పంపించడం, సో ఇన్ని జరుగుతున్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈవెన్ అధ్యక్షులు మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంది. సో అసలు మరి కవిత మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఇంకెన్ని రోజు రిమాండ్ ఉంచుకుంటుంది. ఒకవేళ రిమాండ్ ఉంచుకుని అది ఎండ్ అయ్యేలోపు మళ్ళీ ఇంకో కేసు ఏదన్నా బయటికి తీసి మళ్ళీ అరెస్ట్ చేస్తారా? ఏం అర్థం కాకుండా ఉంది కవిత విషయంలో. అసలు ఏం జరుగుతుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.